39 మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి. అధ్యక్ష, మొదటి ప్రశ్న సమాధానం అవునండి. రెండో మూడో ప్రశ్న సమాధానం వివరాలు అనుబంధం 1లో ఉంది. నాలుగో ప్రశ్న సమాధానం వివరాలు అనుబంధం 2లో ఉంది. ధన్యవాదాలు అధ్యక్ష. 2014-19 మధ్యలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దగ్గరగా రాష్ట్రంలో 40 సెంటర్లు పెట్టి సెంటర్కి దగ్గరగా 500 కోట్ల రూపాయలు ఇచ్చి 3.5 లక్షల మందికి నాకున్న సమాచారం మేరకు ట్రైనింగ్ ఇచ్చి దాంట్లో దగ్గరగా 2.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాల కల్పన చేయడం జరిగిందనేది నాకున్న సమాచారం అధ్యక్ష. కానీ నేను ఒకటి మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను. 2019-24 మధ్యలో ఎంతమందికి ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చారు, ఎంతమందికి ప్లేస్మెంట్స్ వచ్చినాయో తెలపాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇంకొకటి సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే 2024 తర్వాత మరి మంత్రి గారు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం మరి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్లేస్మెంట్స్ 35 to 45% మధ్యలో ఉంటే ఇప్పటికీ 50% పైన మన రాష్ట్రంలో ప్లేస్మెంట్స్ మరి ఉన్నందుకు మంత్రి గారికి వారి కృషికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇంకొకటి ఏంటంటే 2019-24 మధ్యలో ఈ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీస్ 2 యూనివర్సిటీస్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఒక టీంని ఏర్పాటు చేసి దగ్గర ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ ఇంకా కొన్ని రాష్ట్రాలు ఈ టీములు తిరిగి ప్రజాధనాన్ని వృధా చేశారా తప్ప మరి యూనివర్సిటీలు ఏర్పాటు చేశారా లేదా అనేది నేను మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే ఒక యూనివర్సిటీ తిరుపతిలో ఏర్పాటు చేస్తామని చెప్పేసి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి 50 ఎకరాలు అంటే నాకున్న సమాచారం అధ్యక్ష 50 ఎకరాలు ప్రొక్యూర్మెంట్ చేసి అక్కడ వైసీపీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నారే తప్ప యూనివర్సిటీ రాలేదు. ప్రస్తుతానికి మనమే ఉన్న యూనివర్సిటీ ఏర్పాటు చేసేటువంటి ఆలోచన ఉందా అని మీ ద్వారా నేను మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. ఇంకొకటి కూడా నాకున్న సమాచారం మేరకు ఈ 2019-24 మధ్యలో ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ని వైసీపీ ఆఫీస్లో పనిచేయడానికి లేకపోతే వైసీపీ సోషల్ మీడియా కోసం ఉపయోగించారనేటువంటిది నాకున్నటువంటి సమాచారం అధ్యక్ష. దాని మీద ఏమన్నా ఎంక్వైరీ జరిపిస్తారని చెప్పేసి మీ ద్వారా నేను మంత్రి గారిని కోరుతున్నాను. వర్ల కుమార్ రాజా గారు. అధ్యక్ష, ముందుగా మంత్రి గారికి అభినందనలు తెలియజేస్తున్నా అధ్యక్ష. అధికారం వచ్చిన 20 నెలల్లోనే బ్రహ్మాండంగా జాబ్ మేళాలు కానీ ఉద్యోగ అవకాశాల కల్పన కానీ అదేవిధంగా ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ విషయంలో మా పామర్లోనే ఇప్పటికీ 8 జాబ్ మేళాలు పెట్టాం అధ్యక్ష. దాదాపుగా 1200 మంది యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పన చేసాం. నేను అడిగేది ఏమిటంటే మాది పామర్ కాన్స్టిట్యున్సీ కృష్ణా జిల్లా రూరల్ ప్రాంతం అధ్యక్ష. మరి అక్కడే జాబ్ మేళా పెట్టి ఆ రకంగా జిల్లా పరిధిలో వాళ్ళకి జాబ్స్ ఇచ్చే ప్రయత్నం చేసాం. కానీ ఆ జాబ్ మేళాస్లో ఇచ్చే జాబ్స్లో ఇంకొద్దిగా కంపెనీస్ అంటే రెప్యుటేటెడ్ కంపెనీస్ కానీ లేకపోతే ఇంకొద్దిగా హైదరాబాద్ లేకపోతే ఇంకో ఇతర విశాఖపట్నం లేకపోతే ఈ రకంగా కొద్ది పెద్ద కంపెనీస్ కూడా వచ్చి వాళ్ళు ఇంకొద్దిగా స్కిల్ ఓరియంటెడ్గా
ట్రైనింగ్ ప్రోగ్రామ్స్తో పాటు జాబ్స్ కూడా ఎక్కువ జాబ్స్ వచ్చే అవకాశం రూరల్ ప్రాంతం వాళ్ళకి ఇచ్చే విధంగా జాబ్ మేళాని ఇంకొద్దిగా మెచ్యూర్డ్గా మోర్ ఆఫ్ కంపెనీస్ ఎక్కువ వచ్చే విధంగా కూడా చూసే అవకాశం ఉందా? ఆ రకంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని నా విజ్ఞప్తి అధ్యక్ష. మంత్రి గారికి ధన్యవాదాలు అధ్యక్ష. వెంకటరాజు గారు. గౌరవ మానవ వనరుల శాఖ మంత్రి గారికి ధన్యవాదాలు అధ్యక్ష. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కిల్ సెన్సెస్ అనేది తీసుకొని తద్వారా స్కిల్స్ ఎంతవరకు మనకి ఉంది, అదేవిధంగా ఇండస్ట్రీస్ డిమాండ్ ఏంటి. ఇప్పుడు మేము రీసెంట్గా కూడా అధ్యక్ష మా నియోజకవర్గంలో జాబ్ మేళా పెట్టినప్పుడు మేము గ్రహించింది ఏంటంటే ఇండస్ట్రీ డిమాండ్స్కి మనకున్న స్కిల్స్కి గ్యాప్ చాలా ఎక్కువ ఉంది అధ్యక్ష. అంటే మనకి ప్రొఫెషనల్ డిగ్రీస్ మన చేతికి వస్తున్నాయి, కానీ ఆ ప్రొఫెషనల్ డిగ్రీస్ ఉద్యోగ కల్పన చేయడానికి అవసరమైన ఇండస్ట్రియల్ డిమాండ్స్కి రిక్వైర్మెంట్కి మీట్ అయ్యేలాగా లేదు అధ్యక్ష. సో గౌరవ మంత్రి గారికి తమరి ద్వారా విన్నపం అధ్యక్ష, ఏదైతే ఈ స్కిల్ సెన్సెస్తో చేస్తున్న సందర్భంలో అదేవిధంగా ఇండస్ట్రీ యొక్క డిమాండ్స్ని వాళ్ళకు ఉండే స్కిల్ సెట్ని కూడా అనలైజ్ చేస్తున్న సందర్భంలో నియోజకవర్గాల వారీగా కూడా వెనకబాటుతనాన్ని కూడా గుర్తించి అక్కడ ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టితే బాగుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లోనే కేటగరైజ్ చేసి ఏ ఏరియా పీపుల్ ఏ స్కిల్ సెట్ ఎక్కడుంది వాళ్ళని ఒక క్లస్టర్గా చేసి కనుక స్కిల్స్ డెవలప్మెంట్ చేయగలిగితే, రెండో పారామీటర్ అధ్యక్ష వెనకబాటుతనాన్ని కూడా పరిగణలో తీసుకుని కొంచెం ఎక్కువ నిధులు వెచ్చించి కనుక చేయగలిగితే ఒక మంచి ఫలితాలు వస్తాయని తమరి ద్వారా గౌరవ మంత్రి గారికి తెలియజేస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. బుచ్చి చౌదరి గారు, నిత్య యువకుడు. మీకంటే కాదు సార్, నిన్న పరుగు పందెంలో అందరికన్నా ముందున్నారు అధ్యక్ష. యువనాయకుడు లోకేష్ గారి సారథ్యంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు భారీగా ఏర్పాటు చేశారు. తగిన ఫలితాలు వస్తున్నాయా లేదని ఒకసారి వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. గైడ్ లైన్స్ సరిగా అవగాహన అవుతుందా లేదా, ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో వాళ్ళు దీన్ని ఉపయోగించుకుంటున్నారా లేదా, దాన్ని ఏ విధంగా మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు పారిశ్రామిక అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఏ అవసరాలు ఉన్నాయో వాటిని గమనించుకుంటూ ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే న్యాక్ భవనాలు కూడా ఉన్నాయి సార్, అసంఘటిత కార్మికులకి ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమాలు కూడా వాటిని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నాయి అనేక జిల్లాల్లో, దాన్ని నిరుపయోగంగా ఉంటున్నాయి, దాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కేటగిరీ వైజ్గా కూడా అవకాశాలు, దాన్ని ఇవ్వాల్సిన ట్రైనింగ్ ప్రోగ్రాంలు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందనేది నా భావన. రాజమహేంద్రవరంలో కూడా టాటా ఇన్నోవేషన్ హబ్ కార్యక్రమం మొదలైంది. అయితే ఇంకా తగిన సంఖ్యలో విద్యార్థులను చేర్చుకొని ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, దాన్ని గమనంలోకి తీసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. యార్లగడ్డ వెంకట్రావు, చాలా డిమాండ్ ఎక్కువగా ఉంది లోకేష్ గారు దీనికి. ధన్యవాదాలు అధ్యక్ష. కుమార్ రాజు అడిగినట్టుగా స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు పెట్టినా, ఎవరు జాబ్ మేళాలు పెట్టినా ఆయన తెచ్చుకోవాలి తప్ప ప్రభుత్వం ఏం చేయలేదు అధ్యక్ష. దానికి నేను జాబ్ మేళా పెడితే హెచ్సిఎల్ రానంటే నా కాన్షియన్స్లో ఉందని రమ్మంటే వాళ్ళు 150 మెంబర్స్కి ఫ్రెషర్స్కి జాబ్ ఇచ్చారు అధ్యక్ష. కానీ ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే విద్యాశాఖ మంత్రి గారు ఇంటర్న్షిప్ని ప్రొవైడ్ చేస్తే ఆ అభివృద్ధి చెందిన అన్ని దేశాల్లో ఇంటర్న్షిప్ ఉంది అధ్యక్ష. నేను ఒక 5 ఏళ్ల క్రితం కేడీసీసీ బ్యాంక్లో 120 మందికి ఇంటర్న్షిప్ ఇచ్చాను అధ్యక్ష. వాళ్ళలో 40 మందికి హైదరాబాద్ వెల్స్ ఫార్గో లాంటి కంపెనీలో జాబులు వచ్చినాయి. ఇంటర్న్షిప్ అనేది ఎందుకు ఇవ్వట్లేదు అనేది చాలా బాధాకరం అధ్యక్ష. గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా తెలియజేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ కంపెనీ అయినా ఇంటర్న్షిప్ స్పాన్సర్ చేయాల్సిందే. అంటే చదువుకునే విద్యార్థులకి వాళ్ళు డబ్బులుండి చదువుకున్నారా డబ్బులు లేక చదువుకున్నారా అది డిఫరెంట్ స్టోరీ అధ్యక్ష. కానీ ఆ ఇంటర్న్షిప్ వల్ల బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంది. దానికి ఆదేశాలు ఇవ్వాల్సింది విద్యాశాఖ మంత్రి గారిని కోరుతూ హెచ్సిఎల్ వాళ్ళతో మాట్లాడిన అధ్యక్ష. గన్నవరంలో ఒక సెక్రటేరియట్ని కేసర్పల్లిలో దాన్ని కలెక్టర్ ఆర్డర్ కూడా ఇచ్చాడు అధ్యక్ష. కింద నాన్ ఐటీ నాన్ టెక్నికల్ స్కిల్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వమని, పైన ఫస్ట్ ఫ్లోర్లో ఏ ట్రైనింగ్ మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద, సర్వీస్ నో మీద, డేటా సైన్స్ మీద ఈ 3 స్కిల్స్ మీద ట్రైనింగ్ ఇవ్వమని అధ్యక్ష. మార్చి 30న సుమారుగా లోకేష్ బాబు టైం ఉంటే ఆయనతో అది ఓపెన్ చేద్దాం అధ్యక్ష. ఫ్రీ ట్రైనింగ్ ఇస్తే గన్నవరం జరుగుతున్న నిరుద్యోగ యువతకి ఎవరైతే బీకామ్ కంప్యూటర్స్, బీఎస్సీ కంప్యూటర్స్, ఐటీ చదివారో వాళ్ళకి ప్యాకేజ్ 50 లక్షలు కోట్ వచ్చే పరిస్థితి అధ్యక్ష. అలాగే సీడాక్ అనే కంపెనీతో కూడా మాట్లాడే అధ్యక్ష, లోకేష్ బాబుతో కూడా విడిగా బయట చెప్పాను అధ్యక్ష. వాళ్ళు కూడా గన్నవరం వస్తే గన్నవరం ఎయిర్పోర్ట్ ఎదురుగా పొలం ఉంది అధ్యక్ష, 10 ఎకరాలు. ఈ రైట్ అవే స్టార్ట్ చేస్తానికి మేధా టవర్స్ ఖాళీ ఉంది అధ్యక్ష. లోకేష్ బాబు గారు
దాన్ని యాక్సెప్ట్ చేస్తే అది కుదిరితే సాధ్యాసాధ్యాలు కుదిరితే వాళ్ళు కూడా ఏ ట్రైనింగ్ ఇస్తారు అధ్యక్ష? ఒక దాదాపు 200 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అధ్యక్ష. అది సెంట్రల్ గవర్నమెంట్దే, 12 రాష్ట్రాల్లో ఉంది, 13 రాష్ట్రంగా గన్నవరంలో పెట్టి వాళ్ళకి ఇస్తే ఇది జిల్లా మొత్తానికి ఉపయోగపడుతుంది అధ్యక్ష. అలాగే కృష్ణా జిల్లా అధ్యక్ష, గతంలో హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్లుగా ఉన్న జిల్లా. చల్లపల్లి రాజా షుగర్ ఫ్యాక్టరీ కట్టినా, ముళ్ళపూడి షుగర్ ఫ్యాక్టరీ కట్టినా, వెలగపూడి రామకృష్ణ గారు షుగర్ ఫ్యాక్టరీ కట్టినా బిఫోర్ ఇండిపెండెన్సే కట్టారు అధ్యక్ష. హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్లు ట్యాక్స్లు కట్టిన కృష్ణా జిల్లా. 2 మున్సిపాలిటీలు, భీమునిపట్నం, మచిలీపట్నం 2 మా జిల్లాలో ఉన్నాయి. కానీ వాడు మా జిల్లా అనంతపురం జిల్లా ఎన్ని వెనకబండి అంటారు, కానీ ప్రభుత్వాలు చాలా అభివృద్ధి చేసింది అధ్యక్ష. ఆఖరికి ఫస్ట్లో బాగున్న జిల్లా ఇవాళ మా మనుగడ ప్రశ్నార్థంగా ఉంది అధ్యక్ష. ఎంఎస్ఎంఈ పార్కులు పామర్లో కానీ గుడివాడలో కానీ అన్నింటిలో కనీసం ఒక 500 ఎకరాల కాడికి ఏర్పాటు చేయకపోతే కృష్ణా జిల్లా ర్యాంకు 1 నుంచి ఇప్పుడు 640 జిల్లాలు ఉంటాయి ఇండియాలో. మాది 600, 500కి వెళ్ళిపోయే పరిస్థితి తొందరగా ఉంది అధ్యక్ష. రైస్ బౌల్గా ఉన్నప్పుడే మేము ఫేమస్, కానీ ఇంకెంత మాత్రం కాదు అధ్యక్ష. మాకేమి కేవలం అది లోకేష్ బాబు హెచ్సిఎల్ తేవటం వల్ల మాకు మల్లవల్లి అయితే 1495 ఎకరాలు ఉంది అధ్యక్ష. మన ముఖ్యమంత్రి గారి రివ్యూ మీటింగ్లో ఇంకో 495 ఎకరాలు కలపమని అడిగే అధ్యక్ష. అట్లాంటి ఎంఎస్ఎంఈ పార్కులు పెడితే తప్ప ఈ జిల్లా మనుగడే ప్రశ్నార్థక అధ్యక్ష. దయచేసి ఎప్పుడో మేము గతంలో గొప్ప అనే లెక్కలో ఇంకప్పుడు కూడా మేము అలా ఉన్నామని భావిస్తూ మాత్రం కరెక్ట్ కాదు అధ్యక్ష. గణాంకాలతో సహా ప్రభుత్వం ఒకసారి పరిశీలించాల్సి కోరుతూ గౌరవ విద్యాశాఖ మంత్రిని ఏ ట్రైనింగ్ సెంటర్ని గన్నవరంలో ఓపెన్ చేయడానికి కుదిరితే ఆయన వచ్చి ఓపెన్ చేస్తే ఇది ప్రామాణికంగా తీసుకుని మిగతా రాష్ట్రంలో కూడా ఏ స్కిల్ ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వగలిగితే ఇంతకన్నా బెస్ట్ బిఫోర్ ఏముండదు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. మంత్రి గారు. అధ్యక్ష, సూపర్ 6లో మన ఇచ్చిన తొలి హామీ అధ్యక్ష 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పన అధ్యక్ష. దాంట్లో మీరు చూస్తే అధ్యక్ష, మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ప్రధానమైంది క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది మనం తీసుకుంటాం జరుగుతుంది అధ్యక్ష. ఇప్పటికీ సుమారుగా 22 క్లస్టర్స్ ఐడెంటిఫై చేసాం అధ్యక్ష. ప్రజాప్రభుత్వం అధికారులకు వచ్చినా చాలా స్పష్టంగా మేము చెప్పింది ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మన నినాదం అధ్యక్ష. మీరు చూస్తే రాయలసీమలో అనంతపూర్ జిల్లాలో ఒక ఆటోమోటివ్ క్లస్టర్ కానివ్వండి, మన అదేవిధంగా కర్నూలుకి వచ్చే గల రెన్యూబుల్ ఎనర్జీ క్లస్టర్ కానివ్వండి, సిమెంట్ క్లస్టర్ కానివ్వండి, కడప చిత్తూరులో వచ్చేసే గల మనకి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్, అట్లా నెల్లూరులో ఇప్పుడు గ్లాస్ క్లస్టర్ వస్తుంది, ఏసీ క్లస్టర్ వస్తుంది, ప్రకాశం జిల్లాలో కంప్రెస్డ్ బయోగ్లాస్ క్లస్టర్ తయారు చేసిన, అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ క్లస్టర్ తయారు చేసిన ఆక్వా క్లస్టర్, దాని తర్వాత ఉత్తరాంధ్రకి వెళ్ళే గల ఫార్మా, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, స్టీల్ క్లస్టర్, ఇట్లా 22 క్లస్టర్స్ అధ్యక్ష. డ్రోన్ సిటీ వస్తుంది, స్పేస్ సిటీ వస్తుంది. సో ఇది ఎందుకు తీసుకొచ్చామంటే క్లస్టర్లో వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ అనేది చాలా చాలా అవసరం అధ్యక్ష. కేవలం బేసిక్ మ్యానుఫ్యాక్చరింగే కాకుండా దానికి ఉన్న అనుబంధ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం కూడా అదే క్లస్టర్లోకి తీసుకురావాలనేది ప్రభుత్వం లక్ష్యం అధ్యక్ష. ఒక ఉదాహరణ ఇస్తాను అధ్యక్ష. మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకుంటే యాపిల్ అనే సంస్థ డిజైనింగ్ అండ్ మార్కెటింగ్ చేస్తారు అధ్యక్ష. మ్యానుఫ్యాక్చరింగ్ 100% మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఫాక్స్కాన్ చేస్తుంది. బట్ అన్ని కాంపోనెంట్స్ ఫాక్స్కాన్ తయారు చేయదు అధ్యక్ష. సుమారుగా 2000 మంది సప్లయర్స్ దగ్గర నుంచి ఫాక్స్కాన్ ఆ కాంపోనెంట్స్ కొనుగోలు చేస్తుంది. బ్యాటరీ ఒకరు తయారు చేస్తారు, కెమెరా మాడ్యూల్ ఒకరు తయారు చేస్తారు, కెమెరా లెన్స్ ఒకరు తయారు చేస్తారు, ఫోన్ కావాల్సిన స్క్రీన్ ఒకరు తయారు చేస్తారు. సో ఇది ఇట్లా 2000 మంది ఎవరైతే సప్లయర్స్ ఉంటారో ఒక్క ఎకో సిస్టంలోకి తీసుకురావాలని అధ్యక్ష. ఇంకొక ఉదాహరణ గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ అధ్యక్ష. ఈరోజు మీరు చూస్తే మనకి భారతదేశంలో ఆదాయం పెరిగే కొద్దీ గ్లాస్ కన్జంప్షన్ కూడా పెరుగుతుంది అధ్యక్ష. అంటే బిల్డింగ్ ఫసాడ్ కానివ్వండి, సోలార్ ప్యానెల్ గ్లాస్ కానివ్వండి. సో మేము ఒక సంస్థతో మాట్లాడేది కేవలం వాళ్ళని తీసుకొస్తామే కాదు, గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కావాల్సిన మెషిన్ తయారు చేసే సంస్థలు కూడా ఒకే క్లస్టర్లోకి తీసుకురావాల లక్ష్యంతో మేము పనిచేస్తాం అధ్యక్ష. ఇంకొక ఉదాహరణ అధ్యక్ష, మనకి సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ అధ్యక్ష. నిన్న కూడా ప్రపోజల్ క్లియర్ చేసాం అధ్యక్ష. రెన్యూది ఇన్గాట్ వేఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ అధ్యక్ష. ఉత్తరాంధ్ర కొన్ని వస్తున్నాయి, రాయలసీమ కొన్ని వస్తున్నాయి అధ్యక్ష పరిశ్రమలు. అక్కడ ప్రత్యేకంగా యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ సిడ్నీతో మేము సంప్రదింపులు చేసి ఒక ర్యాపిడ్ ప్రొటోటైపింగ్ టెస్టింగ్ డిజైన్ సెంటర్ ఐఐటి తిరుపతికి తీసుకురావాల లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఇది నేను గౌరవ సభ్యులకు ఎందుకు తెలియజేస్తున్నానంటే క్లస్టర్ అప్రోచ్లో వర్టికల్స్ ఆర్ ఆల్ ద కంపెనీస్ దట్ మేక్ ద క్లస్టర్. హారిజాంటల్ వచ్చి కల ఎడ్యుకేషన్ అధ్యక్ష. దాంట్లో స్కిల్లింగ్ చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. కోర్సెస్ అప్గ్రేడ్ చేయాలి అధ్యక్ష. ఇప్పుడు ఐఐటి తిరుపతితో మేము సంప్రదింపులు చేసి
సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన బీటెక్ కోర్సెస్, ఎంటెక్ కోర్సెస్, రీసెర్చ్ ప్రోగ్రామ్స్ కూడా చేయాలని డైరెక్టర్ గారితో మేము మాట్లాడుతున్నాం అధ్యక్ష. అంతేకాకుండా ఆ క్లస్టర్లో టెస్టింగ్ ఫెసిలిటీస్, సర్టిఫికేషన్ ఫెసిలిటీస్ అధ్యక్ష. ఇక్కడ చాలా మంది గౌరవ సభ్యులు తెలియదు అధ్యక్ష, భారతదేశంలో 100 ఏసీలు తయారవుతే దాంట్లో 50 ఏసీలు ఆంధ్ర రాష్ట్రంలో తయారవుతున్నాయి అధ్యక్ష. గౌరవ ఇండస్ట్రీస్ మార్చిన అధ్యక్ష టీజీ భరత్ గారు బాగా కష్టపడి డైకన్, ఎల్జీ, బ్లూ స్టార్ ఎక్స్పాన్షన్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది అధ్యక్ష. ఈ 2 సంవత్సరాలు ఇది పూర్తవుతే అది 70% పెరుగుతుంది అధ్యక్ష. 50% నుంచి 70% ఆఫ్ ది ఏసీస్ దట్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ద కంట్రీ విల్ కమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష. కానీ వాళ్ళని కలిసినప్పుడు అధ్యక్ష వాళ్ళు నన్ను కోరింది మాకు ఐటీఐస్ ఇవ్వండి, మేము అడాప్ట్ చేసుకుంటాం ఐటీఐస్, అక్కడ కావాల్సిన కరికులం, ఎక్విప్మెంట్ అవన్నీ మేము మీకు గైడ్ చేస్తాం, మీరు అది తీసుకుని మొత్తం ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయండి. అంతేకాకుండా వాళ్ళకి మాట అన్నారు అధ్యక్ష, హీట్ పంప్ తయారు చేస్తారు. ఆ హీట్ పంప్స్ ఎక్కువ యూరోప్లో వాడతారు అధ్యక్ష, ఎందుకంటే చల్లగా ఉంటుంది కనుక అక్కడ. ఆ హీట్ పంప్స్ ఎప్పుడైతే ఇక్కడ వాళ్ళు కొత్త డిజైన్ చేస్తారో మళ్ళీ ఆ హీట్ పంప్ యూరోప్ పంపించాలి, జర్మనీకి పంపించాలి, అక్కడ టెస్టింగ్ చేయాలి, సర్టిఫికేషన్ అక్కడ చేస్తేనే ఇక్కడి నుంచి వాళ్ళు పంపించగలుగుతారు. వాళ్ళు నన్ను అడిగింది ఏంటంటే ఆ టెస్టింగ్ ఫెసిలిటీస్ మొత్తం కూడా మా ఎకో సిస్టంలోనే తీసుకురండి. ఎందుకంటే ఒక్కొక్క హీట్ పంప్ టెస్ట్ చేయాలంటే సుమారుగా 5 లక్షల మన యూరోలు అవుతుంది అధ్యక్ష. ఈచ్ టైం 5 lakh euros అధ్యక్ష. సో ఈ మొత్తం ఎకో సిస్టమ్ అనేది మనం ఏర్పాటు చేయాల్సిన అవసరం. ఇది గౌరవ సభ్యులకు ఎందుకు తెలియజేస్తున్నానంటే ముందల ఇది బేస్గా మేము తీసుకున్నాం. స్కిల్లింగ్లో మేము ఏం చేసామంటే ప్రత్యేకంగా ఏ ఇండస్ట్రీ ఎక్కడ వస్తుంది, ఇండస్ట్రీ కనెక్ట్ మేము ఆల్రెడీ చేసాం. ఇప్పుడు అధ్యక్ష సుమారుగా 760 ప్రాజెక్ట్స్ జియోఎం ట్రాక్ చేస్తున్నాను అధ్యక్ష. జియోఎంలో ఐటీ శాఖ మార్చులుగా నేనున్నాను, టీజీ భరత్ గారు ఉన్నారు, మా దుర్గేష్ గారు ఉన్నారు, ఇట్లా మన గొట్టిపాటి రవి గారు ఉన్నారు. ఎవరైతే జాబ్ క్రియేటింగ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో మేము అందరూ జియోఎంలో ఉన్నాం. సో మేము 770 ప్రాజెక్ట్స్ మేము ఇప్పుడు ట్రాక్ చేస్తున్నాం అధ్యక్ష. ఇది ఏదైతే ఎంఓయూలు అయినాయో, సిఐ పార్ట్నర్షిప్ సమ్మిట్లో జరిగినాయో వాళ్ళందరితో మేము ఆల్రెడీ డిస్కషన్ స్టార్ట్ చేసి ఏ క్లస్టర్లోకి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన కోర్స్ ఏంటి, వాళ్ళకి కావాల్సిన మ్యాన్ పవర్ ఏంటి, అదంతా బ్యాక్వర్డ్ మ్యాపింగ్ చేసి ఒక్కొక్క సెక్టర్కి ఒక్కొక్క ఇండస్ట్రీ లీడర్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి బాధ్యత పెడుతున్నాం. ఇప్పుడు ఆక్వా ఉంది, వీఆర్ నంబర్ 1 ఇన్ ఆక్వా ఇన్ ద వరల్డ్ ఇన్ ష్రింప్. దానికి ప్రత్యేకంగా ఈరోజు కూడా నేను చెప్పాను, ఆక్వా ఇండస్ట్రీలు అందరినీ పిలిపించి వాళ్ళకి కావాల్సిన స్కిల్ సెట్ ఏంటి, అప్గ్రేడేషన్ ఎక్కడ చేయాలి, దానికి బ్యాక్వర్డ్ లింకేజ్ ఎట్లా చేయాలి. సో ఈ లింకేజ్ అనేది చాలా చాలా అవసరం. చాలా సిస్టమేటిక్గా ఈ 22 క్లస్టర్స్లో చాలా డీప్గా వెళ్తాం జరుగుతుంది అధ్యక్ష. అది నంబర్ 1 అధ్యక్ష. ఇప్పటికీ మీరు చూస్తే కొన్ని క్లస్టర్స్లో స్విట్జర్లాండ్తో సుమారుగా 5 గ్రీన్ ఎనర్జీ ల్యాబ్స్ మనం తయారు చేసుకున్నాం అధ్యక్ష. ప్రతి సంవత్సరం 12,000 మంది ఒక విండ్ ఎనర్జీలోనే టెక్నీషియన్స్కి ట్రైనింగ్ ఇచ్చేదానికి అధ్యక్ష. మైక్రోసాఫ్ట్ అధ్యక్ష ఏఐ అండ్ అడ్వాన్స్ టెక్ ట్రైనింగ్ ఫర్ 2 lakh యంగ్స్టర్స్ చేసాం అధ్యక్ష. అదే ఇన్ఫోసిస్తో చేసాం. ఇంకో పక్కన రాయల్ ఎన్ఫీల్డ్తో కూడా ఒక ఐటీఐ వాళ్ళు అడాప్ట్ చేసుకుని వాళ్ళకి కావాల్సిన మెకానిక్స్ ఏదైతే ఉందో ఇప్పుడు వాళ్ళని కూడా తయారు చేశారు అధ్యక్ష. ఇప్పుడు మనకి ఆటో రిపేర్ మన ఆటో మెకానిక్స్ ఉంటారు అధ్యక్ష, 2-wheeler మెకానిక్స్ ఉంటారు అధ్యక్ష. యువగలం పాదయాత్రలు వాళ్ళు కలిసారు అధ్యక్ష. ఇప్పుడు మొత్తం టెక్నాలజీ అప్గ్రేడ్ అయిన తర్వాత ఎవ్రీథింగ్ ఇస్ టెక్నాలజీ డ్రివెన్ అధ్యక్ష. కంప్యూటర్ ఉండాలి, కంప్యూటర్ ప్లగిన్ చేస్తే అదే పారామీటర్స్ అన్నీ చెప్తున్నాయి. సో వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ కూడా అందించాలంటే ఇండస్ట్రీతో టైఅప్ అయ్యి చేయాల్సిన అవసరం ఉంది. ఇట్లా కొన్ని ఇండస్ట్రీస్తో మేము టైఅప్ అయ్యాము అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ఫిబ్రవరిలో సెయింట్ గోబెన్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంటున్నాం అధ్యక్ష. ఇప్పుడే మా బుచ్చే చౌదరి గారు చెప్పినట్లు నాక్లో ఫాల్ సీలింగ్ అండ్ డ్రై వాల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కి, దాని తర్వాత ఏషియన్ పెయింట్స్ అధ్యక్ష పెయింటింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అధ్యక్ష. ఎల్ఎన్టీకి వచ్చే గల మన నాక్ని ఎట్లా బలోపేతం చేయాలి, అంతేకాకుండా ఇంటర్నేషనల్ కావాల్సిన మనకి ఎందుకంటే ఇప్పుడు వెల్డర్స్ కానీ వీళ్ళందరూ కూడా ప్రపంచం మొత్తం అవసరం ఉంది అధ్యక్ష. మనం ఒక పైప్ లైన్ తయారు చేసి అధ్యక్ష. అదేవిధంగా అల్ట్రాటెక్ సిమెంట్స్తో శ్రీ సిమెంట్స్ కూడా నేను మాట్లాడాను అధ్యక్ష. ఆ సిమెంట్ ఎకో సిస్టంలో కూడా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాల లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. అధ్యక్ష గౌరవ సభ్యులు చాలా మంది మాట్లాడారు అధ్యక్ష. దీనిపైన ప్రధానంగా మీరు చూస్తే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ విషయం నేను కోరుతున్నా అధ్యక్ష. ఇప్పుడు జాబ్ ఫేర్ అధ్యక్ష, ఇప్పుడు గౌరవ సభ్యులు ఇద్దరు చెప్పారు, ప్రతి నియోజకవర్గంలో 3 నెలలకు ఒకసారి ఒక జాబ్ ఫేర్ నిర్వహించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా తీసుకుంది. ఇప్పటికీ మీరు చూస్తే సుమారుగా 1587 జాబ్ ఫేర్లు మేము నిర్వహిస్తాం జరిగింది. దాంట్లో సుమారుగా
11,373 కంపెనీలు, అంటే ఎంఎస్ఎంఈ కంపెనీస్ కానివ్వండి, పెద్ద పరిశ్రమలు కానివ్వండి, అందరు దాంట్లో పాల్గొన్నారు అధ్యక్ష. తద్వారా 1,08,747 మందికి ఉద్యోగాలు ప్రభుత్వం కల్పించింది అధ్యక్ష. అందుకే ఇక్కడున్న గౌరవ సభ్యులందరినీ కోరేది, ఈ జాబ్ ఫేర్ షెడ్యూల్ ఇస్తాం, మీరు కూడా పాల్గొండి, మీరు కూడా ఇది సెలబ్రేట్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది చాలా చాలా అవసరం అధ్యక్ష. రెండోది అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష, స్కిల్లింగ్ గురించి అడిగారు అధ్యక్ష. మొన్న కూడా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఢిల్లీలో చీఫ్ సెక్రటరీస్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు గౌరవ ప్రధానమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ పైన చాలా డీటెయిల్గా డిస్కస్ చేశారు అధ్యక్ష. అక్కడ ఏమన్నారంటే వొకేషనల్ నుంచి బయటకు వచ్చిన పిల్లల్ని సెలబ్రేట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే అధ్యక్ష, లిఫ్ట్ మెకానిక్ షార్టేజ్ ఉంది అధ్యక్ష. నెలకి 30,000 రూపాయల జీతం ఇస్తున్నారు లిఫ్ట్ మెకానిక్స్, దొరకట్లేదు అధ్యక్ష. ఎలక్ట్రీషియన్స్, క్వాలిటీ ప్లంబర్స్ దొరకట్లేదు అధ్యక్ష. దెర్ ఇస్ ఎ హ్యూజ్ షార్టేజ్. సో గౌరవ ప్రధానమంత్రి గారు ఏమన్నారంటే, బ్లూ కాలర్ జాబ్స్ స్కిల్ అప్గ్రేడేషన్ జరిగినప్పుడు అది కూడా సెలబ్రేట్ చేయండి అని గౌరవ ప్రధానమంత్రి గారు చెప్పారు, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ ఏమైనా సెంచురియన్ యూనివర్సిటీ ఉత్తరాంధ్రలో ఉంది అధ్యక్ష, వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని గ్రాడ్యుయేషన్ సెరమనీస్ కూడా సెలబ్రేట్ చేయండి అని చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష, ఇక్కడ ట్రైనింగ్ వచ్చేగల మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీఎస్ఎస్డిసి, సీడాప్, నాక్ ద్వారా సుమారుగా 74,000 మంది ఇప్పటికీ ట్రైనింగ్ చేశాం అధ్యక్ష. ఇది షార్ట్ టర్మ్. దాంట్లో 40,000 మందికి ప్లేస్మెంట్ జరిగిందంటే 54% ప్లేస్మెంట్ జరిగింది అధ్యక్ష. ఇంకో పక్కన జాబ్ ఫేర్స్ ద్వారా 1,08,000 మందికి ప్లేస్మెంట్ జరిగింది అధ్యక్ష. ఇంతేకాకుండా అధ్యక్ష, గౌరవ ప్రధానమంత్రి గారు పిఎం విశ్వకర్మ ప్రోగ్రాం కూడా రూపొందించారు అధ్యక్ష. ఇది కుల వృత్తుల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని దాని లక్ష్యంతో చేశారు అధ్యక్ష. అది బీసీ శాఖ మార్చులతో, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ శాఖ మార్చులతో, అదేవిధంగా ఎంఎస్ఎంఈ మినిస్టర్ మన శ్రీనుతో కూడా నేను డిస్కస్ చేసి ఇప్పటికీ 1,89,000 మందికి ట్రైనింగ్ చేస్తాం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా వెంకట్రావు గారు ఫ్యూచరిస్టిక్ కోర్సెస్ పైన మాట్లాడారు అధ్యక్ష. క్యాంపస్లో యాడ్ ఆన్ కోర్సెస్ తీసుకొచ్చాము అధ్యక్ష. ఏఐ, మెషిన్ లెర్నింగ్ పైన క్యాంపస్లో యాడ్ ఆన్ కోర్సెస్ తీసుకొచ్చాం. సుమారుగా అక్కడ ఒక 3,11,000 మందిని ఆ కోర్సెస్ ద్వారా కూడా ట్రైనింగ్ చేస్తాం జరిగిందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇంతేకాకుండా అధ్యక్ష, నైపుణ్యం అనే పోర్టల్ ఇప్పుడు లాంచ్ చేయబోతున్నాం అధ్యక్ష. ఇది కొంచెం టైం పట్టింది అధ్యక్ష, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందల స్కిల్ సెన్సెస్ పైన చాలా డీటెయిల్గా డిస్కస్ చేశారు అధ్యక్ష. అని మేము స్కిల్ సెన్సెస్ నా సొంత నియోజకవర్గంలో చేయాలని ప్రయత్నించినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. సో స్కిల్ సెన్సెస్ కాకుండా స్కిల్ అసెస్మెంట్ చేద్దామని ఒక లక్ష్యం తీసుకున్నాం అధ్యక్ష. స్కిల్ అసెస్మెంట్లో ప్రధానమైన బాధ్యత ఏంటంటే అధ్యక్ష, నైపుణ్యం ఒక పోర్టల్ తయారు చేసాం. అక్కడ యువకులందరూ బిల్డ్ యువర్ ఓన్ రెజ్యూమే చేసుకోవచ్చు అధ్యక్ష. సింపుల్గా ఆధార్ బేస్డ్ క్రెడెన్షియల్ వెరిఫికేషన్ జరిగితే ఆటోమేటిక్గా రెజ్యూమే బిల్డింగ్ చేయొచ్చు, రెజ్యూమే అప్గ్రేడేషన్ కూడా తద్వారా చేసుకోవచ్చు అధ్యక్ష. అంతేకాకుండా ఈ ఆన్లైన్ పోర్టల్ ద్వారా స్కిల్ కోర్సెస్ అధ్యక్ష, ఏఐ బేస్డ్ కోర్సెస్ కానివ్వండి, ఆన్లైన్ కోర్సెస్ కానివ్వండి, ఆఫ్లైన్ కోర్సెస్ కూడా సింగిల్ పోర్టల్ ద్వారా చేసుకోవచ్చు అధ్యక్ష. ఇంతేకాకుండా అధ్యక్ష, చాలామంది యువకులకి ప్రధానంగా ఉన్న సమస్య ఏంటంటే స్కిల్ అసెస్మెంట్ ఇబ్బంది ఉంది అధ్యక్ష. అంటే నా స్కిల్ లెవెల్ ఎక్కడుందో తెలుసుకునేదానికి ఒక ఏఐ అసెసర్ తయారు చేసాం అధ్యక్ష. తద్వారా ఏఐ ట్యూటర్ అసెసర్ ద్వారా వారు రియల్ టైమ్ అసెస్మెంట్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ అ కాన్వర్సేషన్ ఇంక్లూడింగ్ అన్ ఏసీ మెకానిక్ దగ్గర నుంచి, ప్లంబర్ దగ్గర నుంచి, ఏఐ ఇంజనీర్ వరకు. ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద వరల్డ్ అధ్యక్ష. ఇది మేము ప్రయత్నిస్తున్నాం. ఇది ఆల్మోస్ట్ 80% పర్ఫెక్షన్కి వచ్చింది, ఇంకో 20% లాస్ట్ లెగ్ ఉంది. నా అంచనా ప్రకారం బై ఎండ్ ఆఫ్ మార్చ్ దిస్ విల్ బి పర్ఫెక్టెడ్ అధ్యక్ష. ఇంతేకాకుండా బేస్డ్ ఆన్ దిస్ అసెస్మెంట్ అధ్యక్ష, మేము లింక్ చేస్తున్నాం ఎన్ఎస్క్యూఎఫ్కి, ఎన్సీఆర్ఎఫ్కి మైక్రో క్రెడెన్షియల్స్ కూడా ఇక్కడ లింక్ చేస్తున్నాం అధ్యక్ష. ఇంకో పక్కన జాబ్ ఆపర్చునిటీస్ కూడా, సింగిల్ పోర్టల్ ఫర్ జాబ్ ఆపర్చునిటీస్ అధ్యక్ష. ఏఐ బేస్డ్ అగ్రిగేషన్ కూడా చేస్తున్నాం. ఇంతేకాకుండా అధ్యక్ష, ఇక్కడ మనకి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, ఎందుకంటే చాలామంది పిల్లలకి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అధ్యక్ష, ఇంటర్వ్యూ ఎలా చేయాలి, ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అనేది తెలియదు. ఆ ఇంటర్వ్యూ కూడా ట్రైనింగ్ కూడా చేసేదానికి ఈ ఏఐ ట్యూటర్ మేము వాడుతున్నాం అధ్యక్ష. దీంట్లో ప్రధానం కూడా ఎంప్లాయర్ జోన్ ఒకటి ఏర్పాటు చేసాం అధ్యక్ష. ఎందుకంటే ఎవరైనా ఉద్యోగాలు కల్పించాలి, మాకు ఇది ఉద్యోగాలకి మాకు ఇట్లా ఈ ట్రేట్లో పిల్లలు కావాలి అనే దానిపైన ఈ పలానా ట్రేట్లో కావాలన్నప్పుడు వాళ్ళే దాంట్లో ఆన్లైన్లో
వాళ్ళు ఎంటర్ చేయొచ్చు అధ్యక్ష. బేస్డ్ ఆన్ జిఎస్టీఎన్ అండ్ పాన్ వెరిఫికేషన్ ఆన్బోర్డింగ్ చేస్తున్నాం అధ్యక్ష. అది బేసిస్ చేసుకుని మ్యాచింగ్ చేస్తాం. రెజ్యూమే అంటే జాబ్ సీకర్ టు జాబ్ క్రియేటర్ ఆ మ్యాపింగ్ కూడా ఆన్లైన్ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఇంతేకాకుండా ఇక్కడ మిగతా అన్ని కూడా మేము ఇప్పటికీ ఇంటిగ్రేట్ చేసాం అధ్యక్ష. ఇక్కడ ఏఐ ఫీచర్స్ వచ్చి గల ఇంటర్వ్యూ విద్యా చేసాం. కాన్వర్జేషనల్ ఏఐ విత్ జాబ్ రెడీనెస్ కూడా మనం తీసుకొస్తాం జరిగిందని గౌరవ సభ్యులకి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష గౌరవ సభ్యులు కూడా ఇప్పుడు నోట్ పంపించారు. పారామెడికల్ కోర్సెస్ నర్సింగ్ పైన కూడా కోరారు అధ్యక్ష. దీనిపైన ప్రత్యేకంగా కేవలం మన దేశంలో ఉన్న డిమాండ్కే కాదు ప్రపంచంలో ఉన్న డిమాండ్, ప్రత్యేకంగా యూరోప్ కానివ్వండి, ఇటు మనకి జపాన్లో కానీ ఇక్కడ డిమాండ్ చాలా ఉంది. సో లాంగ్వేజ్ ట్రైనింగ్ చేస్తున్నాం అధ్యక్ష. జాపనీస్ లాంగ్వేజ్ ట్రైనింగ్, జర్మన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ హోమ్ క్యాప్ ద్వారా చేస్తున్నాం అధ్యక్ష. పర్ఫెక్షన్ అయిందని నేను అనట్లేదు, ప్రయత్నిస్తున్నాం. ఇప్పటికీ సుమారుగా 150 మంది ఈ ప్రోగ్రాం కింద ఇతర దేశాలు కూడా వెళ్ళారు. కానీ ఇది పెద్ద ఎత్తున చేయాలి, మేము ఒక లక్ష్యం తీసుకున్నాం. 5 లక్షల మందిని పంపించాలని లక్ష్యంతో మేము తీసుకున్నాం అధ్యక్ష. ఇది ఇంకా ఫైన్ ట్యూన్ చేస్తాం. విల్ కమ్ బ్యాక్ విత్ క్లియర్ యాక్షన్ ప్లాన్ అని గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష గత ప్రభుత్వంలో జరిగిన విషయాలు కూడా మనం డిస్కస్ చేయాలి అధ్యక్ష. అధ్యక్ష మీరు చూస్తే గతంలో ఒక ఎపెక్స్ స్కిల్ యూనివర్సిటీ, అదేవిధంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో స్కిల్ కాలేజ్ ఏర్పాటు చేస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఎక్కడ కానీ ఒకటి కూడా టేక్ ఆఫ్ అవ్వలేదు అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగారు ఎంతమంది తిరిగారు, దేనికి వెళ్ళారు, ఎంత ఖర్చు అయిందని అడిగారు. ఆ వివరాలు మా దగ్గర లేదు అధ్యక్ష. మేము ఆ వివరాలు కనుక్కొని గౌరవ సభ్యులకు నేను పంపిస్తాను అధ్యక్ష. అంతేకాకుండా గౌరవ సభ్యులు ఒక విషయం చెప్పారు అధ్యక్ష, మొదటిసారి నేను తెలుసుకున్నాను. ఏంటంటే గతంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీడాప్ కానీ దీని కింద ఉన్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో పార్టీ పనులు చేశారో వాళ్ళకి ఇచ్చిన బాధ్యతలు నిర్వహించలేదని మీరు చెప్పారు. దానిపైన తప్పనిసరిగా నేను వివరాలు సేకరిస్తాను, ఒక ఎంక్వైరీ చేస్తాను, తగిన యాక్షన్ తీసుకుంటానని గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తాను జరుగుతుంది అధ్యక్ష. రెండో విషయం అధ్యక్ష, క్వాలిటీ ఆఫ్ జాబ్ మేళాస్ మీరు ప్రారంభించారు, ఉద్యోగాలు వస్తున్నాయి, క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేయాలని గౌరవ సభ్యులు సూచించారు. తప్పనిసరిగా వీ టేక్ దట్ ఫీడ్బ్యాక్ అధ్యక్ష. ఇక్కడున్న గౌరవ సభ్యులందరూ కూడా నేను కోరేది, మీరు జాబ్ మేళా మీ నియోజకవర్గంలో జరిగిన వెంటనే నాకు మీరు నోట్ పంపించండి. ఎక్కడ ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఏముందో నాకు వాట్సాప్ నోట్ పెడితే, మీ అందరూ తెలిసి నేను చాలా యాక్టివ్గా ఉంటాను వాట్సాప్లో. సో ఏమన్నా ఒక నోట్ పెడితే ఇమీడియట్లీ వీల్ టేక్ ఇట్ అప్ అధ్యక్ష. ఈ ట్రూ స్పిరిట్తో చేద్దాం, కలిసికట్టుగా చేద్దాం. ఇది కేవలం ఒక లోకేష్ వాళ్ళని అవ్వదు, ఇక్కడ ఉన్న 175 మంది కలిసికట్టుగా చేస్తే తప్పనిసరిగా ప్రతి యువకుడికి ఉద్యోగాలు మనం కల్పించగలుగుతాం. డిమాండ్ ఉంది మార్కెట్లో, లింకేజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో మీరందరూ కూడా పాల్గొనండి, కలిసికట్టుగా క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేద్దామని గౌరవ సభ్యులందరూ కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష. అంతేకాకుండా బుచ్చే చౌదరి గారు స్కిల్ సెంటర్స్ మీ క్వాలిటీ ఉందా, అవుట్కమ్ ఏంటి, పిల్లలు అక్కడ వెళ్తున్నారా లేదా, లేదంటే పిల్లలు పేరు పెట్టి డబ్బులు తీసుకుంటున్నారా అని సూటిగా నన్ను ప్రశ్నించారు అధ్యక్ష. ప్రతి ట్రైనింగ్ సెంటర్లో సీసీటీవీ కెమెరాస్ మేము ఇన్స్టాల్ చేసాం. సెంట్రల్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ మన ప్రజాప్రభుత్వ అధికారులకు వచ్చినది ఏర్పాటు చేసాం. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ కూడా అమలు చేసాం అధ్యక్ష. ట్రైనింగ్ సెంటర్స్ అన్నిట్లో ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ అమలు చేసాం. ఇక్కడనే కాదు, డైట్ కాలేజెస్, బిఎడ్ కాలేజెస్, రాబోయే రోజు ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా ఎఫ్ఆర్ఎస్ పెట్టాలనేది ప్రభుత్వం ఇప్పటికీ నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. ట్రైనింగ్ సెంటర్స్కి వచ్చి కదా, దిస్ ఇస్ ది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. కేంద్ర ప్రభుత్వం కూడా మనల్ని అభినందించిందని గౌరవ సభ్యులకి కూడా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. నాక్ గురించి కూడా గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష. వాస్తవం అధ్యక్ష, ఇప్పుడు మీ అందరికి తెలిసిన విషయమే, గౌరవ ముఖ్యమంత్రి గారు అమరావతిలో ఇల్లు కడుతున్నారు. సో బిల్డింగ్ మెటీరియల్స్ పైన చాలా అవగాహన తెచ్చుకున్నాను నేను కూడా. సో మీరు చూస్తే క్వాలిటీ ఆఫ్ టైల్ లేయింగ్ దగ్గర నుంచి క్వాలిటీ ఆఫ్ ప్లంబింగ్ వర్క్, దాని తర్వాత ఫినిషింగ్ మీరు చూస్తే దేర్ ఆర్ కంపెనీస్ హు ఆర్ ఫినిషింగ్ కాంట్రాక్టర్స్ అధ్యక్ష. సో కాంట్రాక్టర్ని పిలిచి నేను మా స్కిల్ డెవలప్మెంట్ కమిషనర్ గారికి నేను అటాచ్ చేశాను అధ్యక్ష. వాళ్ళు ఎందుకో ఇంత క్వాలిటీతో చేయగలుగుతున్నారు, వేరే వాళ్ళు ఎందుకు ఇంత క్వాలిటీతో చేయట్లేదు. కూర్చోండి వాళ్ళతో. ఈజ్ ఇట్ అ ప్రాబ్లమ్ ఇన్ ట్రైనింగ్, ఈజ్ ఇట్ ద ప్రాబ్లమ్ ఇన్ ఎక్విప్మెంట్, వీ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ ఇన్ డెప్త్. ఎక్కడ గ్యాప్ ఉంది? ఎందుకంటే అధ్యక్ష, క్వాలిటీతో ఎవరైతే పని చేయగలుగుతారో సుమారుగా 30 to 50% పర్ స్క్వేర్ ఫీట్ ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. 30 to 50% లేయింగ్ ఛార్జెస్ ఎక్కువ ఛార్జ్ చేయగలుగుతారు. ఆ ప్రీమియం ఉంది మార్కెట్లో. ఆ క్వాలిటీ తీసుకురావాల్సిన అవసరం ఉంది నాక్లో. ఆల్రెడీ మన లేబర్ వెల్ఫేర్ మినిస్టర్ మన సుభాష్ గారితో కూడా మేము మాట్లాడాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ బోర్డులో డబ్బులున్నాయి, నాక్ని బలోపేతం చేయండి, క్రియేట్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్. సో ఇండస్ట్రీ తీసుకురండి, ఇప్పుడు అల్ట్రాటెక్, ఏషియన్ పెయింట్స్, ఇట్లా అందరిని తీసుకురండి, టైల్ మ్యానుఫ్యాక్చరర్స్, వరల్డ్ క్లాస్ క్వాలిటీ
మనం తయారు చేయాలి. లేయింగ్ అనేది కూడా ఒక ఆర్ట్, ఆ పర్ఫెక్షన్ అనేది చాలా చాలా అవసరం అని చెప్పారు. నాక్స్ని మేము బలోపేతం చేస్తాం, బుచ్చే చౌదరి గారు మేము బలోపేతం చేస్తాం. నెక్స్ట్ 90 days ఒక వార్ ఫుటింగ్ ప్రోగ్రామ్ మేము తీసుకున్నాం. దీంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నిన్న క్యాబినెట్ మీటింగ్లో దీనిపైన చాలా డీటెయిల్గా చర్చిస్తాం కూడా జరిగింది. వీ విల్ రీవ్యాంప్ అవర్ నాక్స్, వీ విల్ స్ట్రెంథెన్ అవర్ నాక్స్. వరల్డ్ క్లాస్ భవన నిర్మాణ కార్మికులు మేము తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటామని బుచ్చే చౌదరి తాత కూడా నేను తెలియజేస్తున్నా. అధ్యక్ష వెంకట్రావు గారు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ గురించి తెలియజేశారు. అధ్యక్ష అనేక ప్రయత్నాలు గతంలో జరిగినాయి. ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ అనేది దేశంలో కూడా గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల సక్సెస్ రాలేకపోయింది. అధ్యక్ష నేను ఆఫ్లైన్ ఒకసారి వెంకట్రావు గారితో నేను డిస్కస్ చేస్తాను. గౌరవ సభ్యులు ఒప్పుకుంటే అధ్యక్ష ఒక స్మాల్ కమిటీ అంటే వెంకట్రావు గారు ప్రతిపాదించారు కనుక ఆయన నాయకత్వంలో ఒక కమిటీ మేము వేసినాక సిద్ధంగా ఉన్నాను. ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఎట్లా చేయాలని ఇంకో 4 సభ్యులు ఎవరైనా వాలంటీర్ చేయగలిగితే, మీరు మమ్మల్ని గైడ్ చేయగలిగితే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఎట్లా రూపొందించాలి, ఎలా డిజైన్ చేయాలి, ఎలా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే ఇంటర్న్షిప్ చేయాలి మీరని జియో జారీ చేస్తాం చాలా ఈజీ. నేను కూడా సుమారుగా 3 ఇంటర్న్షిప్స్ చేశాను అధ్యక్ష. జీఈ క్యాపిటల్లో చేశాను, ఆనాడు డైమ్లర్ క్రైస్లర్ అనే కంపెనీ, ఇప్పుడు డైమ్లర్ అంటే మర్సిడీస్ బెంజ్ క్రైస్లర్ ఒకే కంపెనీ కింద ఉండేది అధ్యక్ష. డైమ్లర్ క్రైస్లర్లో చేశా. సింగపూర్ ప్రధానమంత్రి గారి ఆఫీస్లో కూడా నేను ఆనాడు ఇంటర్న్షిప్ చేశాను అధ్యక్ష నా అండర్ గ్రాడ్ టైంలో. కానీ ఇంటర్న్షిప్ సక్సెస్ ఏంటంటే అధ్యక్ష మనకున్న బాస్ కూడా అంత టైం ఇవ్వాలి. ఎవరైతే మనం రిపోర్ట్ అవుతామో వాళ్ళు కూడా టైం ఇచ్చి నర్చర్ చేసి మెంటరింగ్ చేస్తేనే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అవుతుంది అధ్యక్ష. జనరల్గా జియో ఇష్యూ చేసి మీరు చేయాలంటే పిల్లలు తీసుకెళ్తారో రూమ్లో కూర్చోబెడతారు, టాస్క్ ఎవరు గైడెన్స్ ఉండదు, దాంతో టైం వేస్ట్ అవుతుంది. అట్ట కాకుండా ఒక హోలిస్టిక్ ఎఫెక్టివ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది చాలా చాలా అవసరం. ఐఎమ్ అ బెనిఫిషియరీ ఆఫ్ దట్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అధ్యక్ష. ఐ బిలీవ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. అందుకే వెంకట్రావు గారు మీరు ఒప్పుకుంటే కంపల్సరీగా మీ నాయకత్వంలో ఒక 4 సభ్యులు మన డిప్యూటీ స్పీకర్ గారు మీరు ప్రతిపాదనలు తీసుకుంటే అన్ని ప్రాంతాల నుంచి సభ్యులు తీసుకుంటే 5గురితో కమిటీ వేసి వాళ్ళు మమ్మల్ని గైడ్ చేశారు అధ్యక్ష. ఎందుకంటే ఆటిజం సెంటర్స్ పైన విజయ్ గారు మాకు గైడ్ చేశారు అధ్యక్ష. ఆయన నాయకత్వంలో ఆల్రెడీ కమిటీ వేసాం. వాళ్ళు టైం టు టైం కూర్చుని మాకు కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్తో మాట్లాడుతున్నారు. సుమారుగా 125 ఆటిజం సెంటర్స్ కూడా లాంచ్ చేస్తున్నారు అధ్యక్ష. సో సభ్యులు ఎట్లా మమ్మల్ని గైడ్ చేస్తారు, ఎందుకంటే వీఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ ఇన్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ చాలామంది కలెక్టివ్ నాలెడ్జ్ అనేది చాలా అవసరం. సో ఇంటర్న్షిప్స్ కూడా వీ విల్ టేక్ వెంకట్రావు గారితో మేము ఇప్పుడే సెషన్ ఈరోజు అయిన తర్వాత మేము మాట్లాడుతాం అధ్యక్ష. విల్ టేక్ హిస్ ఫీడ్బ్యాక్. తప్పనిసరిగా ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కూడా ఎట్లా బలోపేతం చేయాలి దానిపైన మేము టేకప్ చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా కన్నా గారు అడిగారు 2019 నుంచి 24 వరకు ఎంతమంది ట్రైన్ అయ్యారని వివరాలు అడిగారు. ఆ వివరాలు వస్తాను అదే రెడీగా లేదు అధ్యక్ష. నేను మొత్తం తీసుకుని నోట్ ప్రిపేర్ చేసి గౌరవ సభ్యులకి నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను. థ్యాంక్ యూ అధ్యక్ష. ఇంత మంచి ప్రశ్న అడిగిన కన్నా లక్ష్మీనారాయణ గారికి అనుబంధ ప్రశ్నలు అర్థవంతంగా అడిగిన వర్ల కుమార్ రాజా గారు, వెంకట్రాజు గారు, యార్లగడ్డ వెంకట్రావుకి, ముఖ్యంగా బుచ్చే చౌదరి గారికి కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఇన్ని ప్రశ్నలకు ఓపికగా చక్కగా సమాధానం యువతకు ఒక చక్కటి భరోసా కలిగించిన నారా లోకేష్ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. నార్మల్గా ఇది రొటీన్ కాకపోయినా ఎంత చక్కగా సమాధానం చెప్పినందుకు మంత్రి గారిని అభినందించడం నా బాధ్యతగా భావిస్తున్నా. ఈరోజు ఆఖరి ప్రశ్న 1164 అడిగిన సభ్యులు సభలో లేనందువల్ల అది ఇచ్చిన సమాధానంతో సమాధానం చెప్పినట్టుగా భావించాలి. ఇప్పుడు 0 అవర్ వెలగపూడి రామకృష్ణ బాబు గారు.